తెలిసి ఆ ఇరిగిపోయినవన్నీ అమ్ముతారు కదా స్క్రాప్ షాప్లో, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేసారేమో అని నాకు డౌట్. ఫ్యాన్లు, పొయ్యిలు ఇవి కొంచెం పర్వాలేదు. ఈ ఆఖరికి ఈ జ్యువెలరీ సెకండ్ ఇమిటేషన్ జ్యువెలరీ కూడా ఉంది. ఇంకా ఈ సామాన్లు వచ్చేసి చూసారా, వంట సామాన్లు. ఓ మా బాబాయ్ నా కొడక ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చేసారో తెలియదు కానీ భయంకరంగా ఉంటాయి, ఘోరంగా దారుణంగా. ఇంకా ఎన్ని చెప్పాలి. ప్రతి ఎలక్ట్రిక్ ఐటెం కూడా చూసేగానే ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చేసారా ఇవన్నీ అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆ ఎలక్ట్రిక్ సామాన్లను పనిచేస్తాయో పనిచేయవో తెలీదు. మార్కెట్ అయితే చూడడానికి వెళ్ళాను. ప్రతి వస్తువు ఇంకా సెకండ్ హ్యాండ్లో దొరికే ఐరన్ బాక్సులు కూడా ఇంకా అవన్నీ ఎలక్ట్రిక్వే. చూస్తున్నారు కదా, అవన్నీ ఎలక్ట్రిక్వే. అవి పనిచేస్తాయని నమ్మకం అయితే నాకు లేదు. బుక్స్ కూడా అమ్ముతున్నారు, A to Z అన్నీ ఉన్నాయి. చెప్పులు కూడా సెకండ్ హ్యాండ్ లాగే ఉన్నాయి. ఎవడ వాడి పడేస్తే కొంచెం నీట్గా మంచి చేసి పెట్టేసినట్టున్నారు. మొబైల్స్, సీసీ కెమెరాలు కూడా అమ్ముతున్నారు. సీసీ కెమెరాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు నాకు అర్థం కాలే. దొంగల మార్కెట్ అని విన్నాను, అది ఇదే కాదో నాకు తెలీదు. ఎవరికైనా తెలుసుంటే కామెంట్ పెట్టండి. పిల్లల బొమ్మలు, వాచ్లు, ఛార్జర్లు, ఇయర్ ఫోన్స్, చెత్త చెదారం, ఆఖరికి ఇవి కూడా ట్రోఫీలు. అవి ఎవరు కొనుక్కుంటారు? చిన్నప్పుడు నేను ఏమనుకునేదానంటే అలా ఒకటి కొనేసి ఇంటికి తీసుకెళ్ళి చూపించేస్తే అయిపోద్ది కదా, ఆ మాత్రం దానికి ఇంకెందుకు ఎంత కష్టపడేది ట్రోఫీ గెలుచుకోవడానికి అనుకునేదాన్ని. అఫ్కోర్స్ గెలుచుకున్నానులేండి. ఎంతటితో ఆగిపోలేదు వీళ్ళు. ఆఖరికి టైడు, ఓడోనిల్, రూమ్ ఫ్రెషనర్స్ మొత్తం ఇవి కూడా అమ్ముతున్నారు. ఈ మార్కెట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. టిష్యూస్ అవి ఇవి ఇంకా ఎలక్ట్రిక్ ఐటమ్స్ చాలా కనబడతాయి. ఇగో హార్డ్వేర్వి, కాయిన్స్ కూడా అమ్ముతున్నారు. కాయిన్స్, పాత కాయిన్స్ అనమాట. అవి నేను అడగలేదు, జస్ట్ చూశాను అంతే. ఫ్యాన్కి సంబంధించినవి, హార్డ్వేర్వి. ఒక వైపు అంతా ఇవే ఉంటాయి సేమ్, ఇంకొక వైపు అంతా బట్టలు ఉంటాయి, ఇంకొక వైపు అంతా ఇలా గ్రాసరీకి సంబంధించింది ఉంటుంది, ఇంకొక వైపు అంతా ఇలా సైకిల్స్, సెకండ్ హ్యాండ్ సైకిల్స్. చూసారా, ఐరన్ మిషన్స్ కూడా ఉన్నాయి అందులోనే. కాయిన్స్ దగ్గర నేను వీడియో తీయడం మర్చిపోయాను, కానీ ఇక్కడ ఉన్నాయి చూసారా కాయిన్స్, కొన్ని కాయిన్స్ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ చూసారా తుప్పు పట్టేసి ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. ఈ సెకండ్ హ్యాండ్వి. ఈ మసాజర్ నేను అడిగితే వాడు 5000 చెప్పాడు. సైలెంట్గా వచ్చేసాను, ఎందుకంటే దానికంటే ఆన్లైన్లో కొనుక్కోవడం బెటర్ కదా. ఇగోండి ఆఖరికి ఈ సామాన్లు ఉన్నాయి చూసారా, ఈ చేతులు పడతారు పిల్లలకి ఆ సామాన్లు, రుద్రాక్ష పూసలు, ఏం ఒకటి కాదు చాలా ఉన్నాయి. A to Z మొత్తం 100. ఇవైతే ఒరిజినల్ ప్రైసే చెప్తాడు. ఇలా ఎక్కడ పడితే అక్కడ చిందర వందరగా పడేసి ఉన్నాయి ఈ డెకరేషన్ది. ఫైనల్గా ఇదంతా మనకి ఎందుకురా బాబు, తిరిగి అలసిపోయాం కదా, ఒక లస్సీ తాగి ఇంటికి పోదాం అని ఫిక్స్ అయ్యాను. సో వాడు లస్సీ ప్రిపేర్ చేస్తుంటే నేను కూడా లస్సీని ఎలా తయారు చేస్తున్నాడో ఇంట్లో నేను ఒకలాగే చేసుకుంటా, సేమ్ అలాగే ఆస్వాదిస్తున్నాను అనమాట వాడు తయారు చేసే విధానాన్ని. మీరు కూడా ఒక పని చేయండి, ఎప్పుడైనా సండే మార్కెట్కి వెళ్ళి ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు మార్కెట్ని. ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోని చూడండి, నచ్చితే లైక్ చేయండి. అడ్రస్లో పొరపాట్లు ఏమీ లేవు. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కరెక్ట్గా దిగుతారు, బయటికి రాగానే 960 పిల్లర్ ఆపోజిట్కి వస్తారు. స్ట్రైట్గా ఇంకా తీర్థయాత్రలకు జనాలు కనబడతారు. అలా వెళ్తూ ఉంటే మొత్తానికి మార్కెట్ మీకే అర్థమైపోతుంటుంది. కానీ ఎందుకు వెళ్తున్నామో ఎందుకు తిరిగి వస్తున్నామో తెలియదు, ఎందుకంటే తిరుగుతూనే ఉంటాము. జగదాంబ వెళ్ళినప్పుడు కూడా వైజాగ్లో మేము కూడా అలాగే, ఎందుకు తిరుగుతున్నామో తెలియదు, వెళ్ళడం రావడం, ఏం కొనుక్కునేది ఉండదు, చేసేది ఉండదు, చూసుకొని వచ్చేసేయడమే. అయ్యో ఇంటికి వచ్చేసిన తర్వాత అది కొనుక్కుంటే బాగున్నాయి, ఇది కొనుక్కుంటే బాగున్నాయి అనుకుంటాం. మీరు మాత్రం అలా కాదు, ఒక క్లారిటీతో వెళ్ళి ఏం కొనుక్కోవాలో క్లారిటీతో వెళ్ళి అదే కొనుక్కొని రండి, బెటర్ ఉంటుంది. కానీ ఎంజాయ్ చేయొచ్చు మార్కెట్ని, ఇంకా చూడొచ్చు. చాలా ఎంత పెద్ద ప్లేస్ మార్కెట్, అసలు ఎంత A to Z సామాన్లన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే సెకండ్ హ్యాండ్, నచ్చితే తీసుకోవచ్చు, నచ్చకపోతే ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో ముందుకు వస్తాను. బాయ్ బాయ్, సీ యూ, టాటా.